ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తోత్ర. చాలా అద్భుతమైనటువంటి సీనరీ ఇది. అక్కడ నెమళ్ళు కూడా ఉండే చూడండి, నెమళ్ళు కూడా చక్కగా. సో ఈ దినం నేను ఈ సీనరీని షూట్ చేస్తూ మీకు కొన్ని విషయాలు దేవుని మాటలు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. వెనక మళ్ళీ నెమళ్ళు చూశారు కదా ఎంత అద్భుతంగా ఉన్నాయో. అక్కడ వెళుతూ ఉన్నాయి, ఇందాక ఇక్కడ ఉన్నాయి ఇప్పటి వరకు. ఇక్కడ కూడా కొన్ని ఉన్నట్టుండయి. సో చాలా అద్భుతమైనటువంటి ప్రాంతాలు ఈ పల్లెటూరులోనే మనకి కనిపిస్తాయి. దేవుని సృష్టి చాలా గొప్పది, అద్భుతమైనటువంటి సృష్టి కాబట్టి సో అద్భుతమైనటువంటి సీనరీస్ని కూడా మనం చూడవచ్చు. సో పిల్లారా, ఈ దినం కూడా ఓకే, అందరు బాగున్నారా? ప్రైజ్ ది లార్డ్. అందరు బాగుండాలి, అది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఏర్పాటు. ఈ దినం కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో, మన అంతరంగాల్లో ఆయన యొక్క సన్నిధి మనకు తోడుగా ఉంచాడు కాబట్టి మనం సజీవంగా ఉన్నాం. సజీవు లెక్కలో దేవుడు మనం ఉంచినందుకై దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించబద్దులమై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. సో ఈ దినం పిల్లరా, నేను కొన్ని ఎంకరేజ్మెంట్గా మీకు కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. సో మనం దేవుని యందు ఎల్లప్పుడూ నిరీక్షణ కలిగిన వారంగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని వాక్యాలని నేను ప్రతిరోజు మీతో మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాను. ప్రార్థన గురించి కూడా నిన్న మీతో మాట్లాడటం జరిగింది. దావీదు భక్తుడు గొప్పగా దేవుని సన్నిధిలో మరి తన యొక్క ప్రార్థన మనవులు దేవుని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది పిల్లలు మన జీవితంలో. ఒక క్రైస్తవుడిగా మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థనలు దేవుడు వింటాడు. గాడ్ లిజన్స్ అవర్ ప్రేయర్స్, హియర్స్ అవర్ ప్రేయర్స్. నా యొక్క మొర దేవుడు విన్నాడు, గాడ్ హర్డ్ మీ అని దావీదు భక్తి చెబుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. సో మీరు ఏ విషయంలో కూడా చింతించకుండా, బాధపడకుండా, కృంగిపోకుండా ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని కోరిక చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో దాన్ని మనం చేయాలి. ఎప్పుడైతే దేవుడు కోరుకున్న దాన్ని మనం చేస్తామో అప్పుడు దేవుని అద్భుతాలు మనం చూస్తాం. వీ విల్ సీ గాడ్స్ మిరకల్స్ అండ్ వండర్స్ ఇన్ అవర్ లైఫ్స్. టుడే గాడ్ ఈజ్ స్పీకింగ్ విత్ యూ. హల్లెలూయా. సో కొన్నిసార్లు నిరుత్సాహపడతాం, కొన్నిసార్లు కృంగిపోతాం, కొన్నిసార్లు మనం బలహీనపడతాం. మన యొక్క వ్యాధిలో, రోగంలో, మన యొక్క మరి అప్పుల బాధలు, నిందల్లో, అవమానాల్లో. సో ప్రతిసారి కూడా మనకి ఎప్పుడైతే శ్రమ వస్తుందో మనం ప్రార్థన చేయాలి. నిందలు వచ్చినాయి ఎక్కువ ప్రార్థన చేయాలి. అవమానం వచ్చినప్పుడు ఎక్కువ ప్రార్థన చేయాలి. విసుగకు ప్రార్థన చేయాలి, పట్టుదలగా ప్రార్థన చేయాలి. గొప్ప విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు వింటాడు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ హియర్స్ అవర్ ప్రేయర్స్. తప్పక వింటాడు పిల్లారా. మన ప్రార్థనల వైపే దేవుడు ఆయన కనుదృష్టి నిలుపుతున్నాడని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. దేవుడు గాడ్ హీరింగ్ అవర్ ప్రేయర్స్. ఎప్పుడు కూడా దేవుడు మన ప్రార్థన వినటానికి సిద్ధంగా ఉంటాడు, ఆయుత్తంగా ఉంటాడు. ఆయన ప్రార్థన వినువాడు, ప్రార్థన ఆలకించువాడు ఆయన. ఎస్, అనేక సార్లు అనేక మంది తమ యొక్క హృదయాలను దేవుని సన్నిధిలో కొమ్మరించుకొని ప్రార్థన చేశారు. దేవుడు వారి ప్రార్థనలు విన్నాడు. వారి ప్రార్థనలు విన్నటువంటి దేవుడు తప్పక మీ ప్రార్థన కూడా వింటాడు. గాడ్ హియర్స్ యువర్ ప్రేయర్ ఆల్సో. ప్రైజ్ ది లార్డ్. దేవుడు వినని ప్రార్థన ఏది ఉండదు పిల్లారా. అన్నీ వింటాడు, మన ప్రార్థనలు అన్నీ వింటాడు, మన మనవులన్నీ వింటాడు. అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉందంటే మనం చేయాల్సింది ఏంటంటే విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఎస్, మనం అడిగిన ప్రతి దాన్ని పొందుకొని ఉన్నామని నమ్మి దేవుని స్తుతించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పి దేవుని వాక్యం చెబుతూ ఉంది. నమ్మటమే మనం. వీ మస్ట్ బిలీవ్ గాడ్స్ ప్రామిస్ అండ్ గాడ్స్ ప్రెసెన్స్. వెన్ యూ బిలీవ్ గాడ్స్ ప్రెసెన్స్ అండ్ గాడ్స్ ప్రామిస్, గాడ్ విల్ do mighty things. He does always. సో ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే
ప్రార్థనలో విసుగు చెందొద్దు. పట్టుదలగా ప్రార్థన చేయండి. కన్నీళ్లతో ప్రార్థన చేయండి. వేదనతో ప్రార్థన చేయండి. రోదిస్తూ ప్రార్థన చేయండి. ప్రతి విషయాన్ని దేవునితో చెప్పండి. దేవుని దగ్గరికి వెళ్ళండి. దేవుని దగ్గరికి వెళ్ళటమే మనం చేయాల్సినటువంటిది. మన దేవుని దగ్గరికి వెళ్ళని కారణాన్ని బట్టి, దేవుని అడగని కారణాన్ని బట్టి మనం పొందుకోవట్లేదని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఎప్పుడైతే మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటామో, చదువుతామో, అప్పుడు మనలో విశ్వాసం అధికమవుతూ ఉంటుంది. ధ్యానం చేయాలి. ప్రతిరోజు ధ్యానం చేయాలి. దేవుని యందు విశ్వాసము గొప్ప శక్తిని ఇస్తుంది పిల్లారా. గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. గొప్ప విడుదలని ఇస్తుంది మనకి. విడుదల అనేటువంటిది ప్రార్థనలోనే దొరికిద్ది. ముందు మనసులో విడుదల, హృదయంలో విడుదల. హృదయం బంధించబడుతుంది, కొంతమంది మనసు బంధించబడిద్ది, ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది దాన్ని బట్టి. సో ఆత్మీకంగా మనం దేవునికి దగ్గరగా ఉండాలని దేవుని వాక్యం చెబుతా ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే ఆత్మీకంగా మన దేవుని దగ్గరికి ఉంటామో అప్పుడు దేవుడు అద్భుతాలు చేయటం ప్రారంభిస్తాడు. ఆత్మీయమైనటువంటి పంటను మనం కోసుకుంటాము. ఆత్మ సంబంధమైన వారిగా కట్టబడతాం. మందిరాలుగా కట్టబడతాం. దేవుని నివాస స్థలాలుగా కట్టబడతాం. ప్రార్థన సమయం అనేటువంటిది ఏదో మందిరంలోకి వెళ్ళి మనం ప్రార్థన చేయటమే కాదు పిల్లరా, మన మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేయాలి. అదే యేసుప్రభు చెప్పింది. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ గదిలోనికి వెళ్ళు, తలుపు వేసుకో, రహస్యమందు ఉన్నటువంటి నీ తండ్రికి ప్రార్థన చెయ్యి. అప్పుడు రహస్యమందు చూసే నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. రహస్యంగా ఉండాలి. ముందు మన లోపలికి మనం వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నివాసమైనటువంటి ఆ స్థలములో ఉండి మనం ప్రార్థన చేయాలి. అదే మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం దగ్గర నుండి మనం వింటాం. సో పరిశుద్ధాత్మ దేవుడు ఏదైనా మాట్లాడుతుంది ఏంటంటే, నీ ప్రార్థన నేను వింటా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హన్నా కన్నీళ్లతో ప్రార్థన చేసింది. దేవుడు ఆమె ప్రార్థన విన్నాడు. అబ్రహాము వేదనతో పట్టుదలతో విజ్ఞాపన చేశాడు లోతు కోసం. దేవుడు ఆయన ప్రార్థన విన్నాడు, లోతును విడిపించాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది పిల్లారా. సమూయేలు అయితే ఎంతగానో ప్రార్థన చేశాడు సౌలు కోసం, కానీ దేవుడు వినలేదు. కారణం ఏంటి తెలుసా? సౌలు తిరుగుబాటు చేశాడు. సమూయేలు ప్రార్థనలు ఎన్నో విన్నాడు దేవుడు. ఆయన మాట్లాడిన ఏది కూడా వ్యర్థం కాలేదంట. అంత గొప్ప ప్రార్థనా పరుడు సమూయేలు. కానీ ఈ ప్రార్థన ఎందుకు వెళ్ళలేదు తెలుసా? సౌలు దేవుని మాట వింటల్లా, దేవునికి తిరుగుబాటు చేశాడు, దేవునికి లోబడట్లా. సో కాబట్టి దేవుడు సౌలుని పక్కన పెట్టేసాడు, దావీదుని అనుకున్నాడు. అందుకే దావీదుతో ఒక మాట అన్నాడు, సౌలుకు దూరం చేసినట్లుగాను నా కృపను నీ కుమారుడైన సొలొమోనుకు దూరం చేయను అని చెప్పాడు. దండిస్తా, ఖండిస్తా, హెచ్చరిస్తా, బుద్ధి చెబుతా, దిద్దుబాటు చేస్తాను, కానీ నీ కుమారుడికి కృపను దూరం చేయను. నిత్యము సింహాసనం అనేటువంటిది స్థిరపరచబడుతుంది. తన యొక్క గర్భమున పుట్టినటువంటి గర్భవాసులు ఉన్నటువంటి వారు సింహాసనాన్ని ఆశీలను కాకుండా ఉండరు అని చెప్పాడు. యేసు ప్రభువు వచ్చే వరకు కూడా ఆ యొక్క వాగ్దానం నెరవేర్చబడతానే ఉంది పిల్లారా. ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, మనతో మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వింటాడు. గాడ్ హియర్స్ అవర్ ప్రేయర్స్ ఆల్వేస్. ప్రతిసారి దేవుడు మన ప్రార్థన వింటాడు. సో బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే కొర్నేలు ప్రార్థన చేస్తున్నాడు. చాలాసార్లు చెప్పాను. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుండి మీరు చదువుకుంటే 45వ వచనం వరకు కంటిన్యూగా చదవండి. అద్భుతమైనటువంటి మాటలు మనకు కనబడతాయి పిల్లారా. కొర్నేలు యొక్క ప్రార్థన దేవుడు విన్నాడు. జ్ఞాపకార్థంగా ఆయన సన్నిధికి వెళ్ళిని ప్రార్థనే కాదు, ఆయన చేసినటువంటి దాన ధర్మాలు, పేదలకి, అనాథలకి, దిక్కులేని వాళ్ళకి ఎవరెవరు చేసాడో తెలియదు, కానీ దాన ధర్మాలు చేసాడని బైబిల్ సెలవిస్తూ ఉంది. అందరూ చేసి ఉంటాడు. బైబిల్ చెబుతుంది అదే కదా. పాత నిబంధన అంతా అదే చెబుతూ ఉంది. దాన్నే కొత్త నిబంధనలోనికి అనేకమైనటువంటి భక్తులు మళ్ళీ తిరిగి రిపీట్ చేశారు, ఇంకా ఎక్కువగా చేశారు కూడా. సో బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తూ ఉందంటే, పేదలకు ఇచ్చువాడు యెహోవా కప్పించువాడు. పేదల్ని, దరిద్రుల్ని, దిక్కులేని వాళ్ళని, విధవరాళ్ళని దోచుకోకూడదు. వాళ్ళని మోసం చేయకూడదు, అన్యాయం చేయకూడదు. వాళ్ళ పొలాలు కానీ, ఇళ్ళు కానీ, పైసలు కానీ, వస్తువులు కానీ ఏది కూడా ఆశించకూడదు. వారికి ఇవ్వాలి అని దేవుడు. ఎవరైతే అట్లాగ దోచుకుంటారో, ఎవరైతే అట్లా చేస్తారో వాళ్ళని తప్పక దేవుడు శిక్షిస్తాడు, తప్పక శిక్షిస్తాడు. నిర్గమాకాండం 22వ అధ్యాయము 22వ వచనం దగ్గర నుండి 27వ వచనం వరకు చదివితే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. 22వ అధ్యాయం మొత్తం చదవండి. ఆమేన్. సో 25వ అధ్యాయం మత్తయి సువార్తలో యేసుప్రభు వారు 30వ వచనం దగ్గర మీరు చదువుకుంటే అదే చెప్పాడు. తిండి లేని వారికి తిండి పెట్టాలి, ఆహారం లేని వారికి ఆహారం, మరి దప్పికొన్న వారికి దప్పిక తీర్చాలి, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వాలి, పరదేశులుగా ఉంటే వారిని చేర్చుకోవాలి. ఏ వ్యక్తులైతే
వారికి సహాయం లేనటువంటి వారిగా ఉంటారు. వారికి సహాయం చేయాలి. అది దేవుడు యేసుప్రభు చెబుతున్నటువంటి మాట. యేసుప్రభు చెబుతున్న మాటని ఎవరైతే సరసాల్లో ఉన్నారో, రోగగ్రస్తులు వారిని పరామర్శించాలి, వ్యాధిగ్రస్తులు పరామర్శించాలి, దిక్కులేని వాళ్ళని పరామర్శించాలి. అది దేవుని యొక్క చిత్తం పిల్లారా, దేవుని ఇష్టం, దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశం. ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అద్భుతాలు చేయటం ప్రారంభిస్తాడు. కొర్నేలు ప్రార్థనలు విన్నాడు, కొర్నేలుని దేవుడు దర్శించాడు. దేవుని దూత వచ్చి చెప్పిన మాట ఏంటంటే, దైవ సేవకుడైనటువంటి పేతురుని పిలిపించుకో అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఆయన వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. వాక్యం ద్వారా వారు బలపరచబడతారు. తర్వాత వాళ్ళు బలపరచబడిన తర్వాత పరిశుద్ధాత్మ శక్తితో, అభిషేకంతో అక్కడ ఉన్నటువంటి వారు, నమ్మిన వాళ్ళందరూ కూడా, విశ్వసించిన వారందరూ పొందుకున్నారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కొంతమంది ప్రార్థనలకు వ్యతిరేకులు, కొంతమంది పరిశుద్ధాత్మకు వ్యతిరేకులు, కొంతమంది స్వస్థతలకు వ్యతిరేకులు, కొంతమంది చప్పట్లు కొట్టడానికి వ్యతిరేకులు, కొంతమంది ప్రైజులాడంటే దానికి వ్యతిరేకులు, కొంతమంది అంటే ప్రతి ఒక్కడు కూడా వాడి బుద్ధిని బట్టి, వాడి మనసును బట్టి మాట్లాడుతూ ఉంటాడు. కానీ దేవుని బుద్ధి, దేవుని మనసుని తీసుకోవాలి, దేవుని యొక్క హృదయాన్ని తీసుకోవాలి. దేవునికి ఇష్టమైనట్లుగా మనం ఉండాలి. దేవుని చిత్తాన్ని చేసేవాళ్ళు ఉండాలి, దేవుని సేవించే వారు ఉండాలి. ఎప్పుడైతే దేవుని సేవిస్తూ ఉంటారో, రాత్రి పగలంట, ప్రకటన గ్రంథం 7:14 సెలవిస్తూ ఉంది, రాత్రి పగలు అక్కడ ఆరాధనలే ఉంటాయి అంట, స్తుతులే ఉంటాయి, స్తోత్రాలే ఉంటాయి పిల్లారా. సో కాబట్టి మనకి ఈ భూమి మీద ఎప్పుడైతే మన దేవుని స్తుతించటం, ఆరాధించటం, గణపరచటం నేర్చుకుంటామో, అప్పుడు దేవుడు అద్భుతాలు చేయటం మన జీవితంలో మనం చూస్తాం. వీ విల్ సీ గాడ్స్ మిరకల్స్ అండ్ వండర్స్ ఇన్ అవర్ లైఫ్స్ వెన్ యూ స్టార్ట్ ప్రైజ్ అండ్ వర్షిప్ ద లార్డ్ అండ్ ప్రే టు గాడ్ ఎర్నెస్ట్లీ. హల్లెలూయా. కాన్స్టెంట్లీ వితౌట్ సీజింగ్ యూ మస్ట్ ప్రే టు గాడ్ ఎవ్రీడే. ప్రతిరోజు నీ ప్రార్థన ఒక ధూపంలాగా దేవుని సంధికి వెళ్ళాలి పిల్లారా. ఆ దినాల్లో మందిరంలో, ప్రత్యక్ష గుడారంలో ధూపం అనేటువంటిది ఎప్పుడు వెళుతూ ఉండాలి. తర్వాత దీపం మండుతూనే ఉండాలి. బలిపీఠం మీద అగ్ని ఆరకూడదని ఉంది. ఇంకా మనం చూసుకుంటే సమూహపు రొట్టెలు వెచ్చగా ఉండాలి, వేడిగా ఉండాలి ఎప్పుడు కూడా. ప్రైజ్ ద లార్డ్. ఇలాగ బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తూ ఉందంటే, దేవుని వాక్యము మన ప్రార్థన, మన యొక్క దేవుణ్ణి ఆరాధించే ఆరాధన, స్తుతులు, స్తోత్రాలు ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి వెళుతూనే ఉండాలి. మస్ట్ గో అప్ టు గాడ్. హల్లెలూయా. కాన్స్టెంట్లీ వితౌట్ ఫెయిల్ మస్ట్ గో. ఎప్పుడు కూడా ప్రార్థనలు దేవుని సన్నిధికి వెళుతూనే ఉండాలి పిల్లరా. మనం కింద ఉన్న వాటిని వెతకూడదండి, పైన ఉన్న వాటిని వెతకాలంట. మన ప్రార్థనా జీవితం, దేవునితో గడిపే సమయము ఎంత దేవునితో గడుపుతామో అంతగా మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం, అభివృద్ధి చెందుతాం, విస్తరిస్తాం. ఆత్మలోను, ప్రాణంలోను, శరీరంలోను, మానసికంగా, సాంఘిక పరంగా, సామాజికంగా, ఆర్థిక పరంగా, ఆధ్యాత్మికంగా, భౌతికంగా ఈ లోకంలో మనం ఉన్నటువంటి ప్రతి విషయాల్లో కూడా దేవుడు ఆశీర్వాదాలు మన జీవితంలో కుమ్మరిస్తాడు. ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడు. గాడ్ ఈజ్ స్పీకింగ్ విత్ యూ రైట్ నవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. రిసీవ్ ద హోలీ స్పిరిట్ అనాయింటింగ్. వాక్యం ఏం చెబుతుందో వినండి, మనుషులు ఏం చెబుతున్నారు కాదు. ఇట్లాంటి సేవకులను, ఇట్లాంటి మనుషులను దేవుడు ఎంతమందిని చూశాడు కొన్ని వేల సంవత్సరాల నుండి. ఇట్లాంటి ప్రవక్తలు, నేను చాలాసార్లు చెప్పాను, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు ఉంటారని, మోసపూరితమైన కళలు కానీ వాళ్ళు ఉంటారని ద్వితీయోపదేశకాండంలో నుండి దేవుడు మనతో మాట్లాడాడు. దొంగ కళలు అంటారు, అబద్ధపు కళలు చెబుతారు. చాలామంది కళలు కానీ వాళ్ళు ఉన్నారు, మోసాలు చేస్తారు. జాగ్రత్త. దేవుడు నీకు బయలుపరుస్తాడు, నీతో మాట్లాడతాడు. ఎవరో ప్రార్థన చేసి నీ కోసం వాక్యాన్ని తీసుకొచ్చేది ఏందండి, మాటను తీసుకొచ్చేది ఏంది? నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, మోకరిస్తే దేవుడు నీతోనే మాట్లాడతాడు. గాడ్ విల్ స్పీక్ విత్ యూ డైరెక్ట్లీ వెన్ యూ నీల్ డౌన్ అండ్ ప్రే టు గాడ్. వెయిట్ ఫర్ గాడ్. యూ విల్ రిసీవ్ అనాయింటింగ్ ఆఫ్ హోలీ స్పిరిట్, మోర్ పవర్, మోర్ అనాయింటింగ్. గాడ్ విల్ పోర్ అవుట్ ఫ్రమ్ హెవెన్. నువ్వు మోకరించిన ఆ యొక్క సమయం నీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, నీ సమయము చాలా స్పష్టంగా దేవునితో గడపాలి. ఏం సందేహించకూడదు, అనుమానించకూడదు. అనుమానించేవాడు, సందేహించేవాడు గాలి చేత రేపబడుచున్నటువంటి సముద్ర తరంగాలను పోలినటువంటి వాడై ఉంటాడని యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం దగ్గర నుండి మీరు చదువుకుంటే అద్భుతంగా మాట్లాడుతూ ఉంది వాక్యం. సో ప్రార్థన అనేటువంటిది పిల్లారా దేవునితో మాట్లాడతాం. దేవుడు మనతో మాట్లాడతాడు, దేవుడు మన హృదయాలతో మాట్లాడతాడు, మన అంతరంగాలతో మాట్లాడతాడు. దేవునితో వ్యక్తిగతమైనటువంటి సమయాన్ని గడపటం, వ్యక్తిగతమైనటువంటి
సమయంలో మనం దేవునితో కట్టబడటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మందిరాలుగా కట్టబడుతూ ఉన్నా, దేవుని నివాస స్థలాలుగా కట్టబడుతున్నా, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటాడు. నీలో ఉన్నప్పుడు ఇంకెవరో నీకు సహాయం చేయాల్సిన అవసరం లేదు. దెర్ ఈజ్ నో నీడ్. ఇంకొకటి అవసరం లేదు నీకు. కలిసి ఏకీవించి ప్రార్థన చేయటువంటి పర్లేదు, కానీ ఎవరో నీకు వాక్యం తీసుకొస్తారు, ఎవరో నీకు ఏదో దీవులు తీసుకొస్తారు, ఎవరో నీ సమస్యలు పరిష్కరిస్తారు ప్రార్థన చేసి అంటే అది అబద్ధం, అది మోసం, అది దొంగ బోధలు, అది అబద్ధపు బోధ. దేవుడు నీ ప్రార్థన వింటాడు. అదే దేవుని వాక్యం సెలవిస్తాను. గాడ్ హియర్స్ యువర్ ప్రేయర్. దేవుడు నీ ప్రార్థన వింటాడు. నీ ప్రార్థన వింటాను అని దేవుడు చెబుతూ ఉన్నాడు. ఐ విల్ హియర్ యువర్ ప్రేయర్. హల్లెలూయా. ఐ విల్ హియర్ టు యూ. హీ హర్డ్ మీ అని ఉంది వాక్యంలో. నన్ను విన్నాడు. ప్రైజ్ ద లార్డ్. నేను మొర్రపెట్టగా, ఇశ్రాయేలీలు మొర్రపెట్టగా దేవుడు విన్నాడు. ఐగుప్తు దేశంలో నుండి దేవుడు సెలవిచ్చినట్లుగా 400 సంవత్సరాలు దాటగానే దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేల్ ప్రజల్ని ఎక్కడికి తీసుకొచ్చాడండి? కానాను దేశాన్ని తీసుకొచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కానాను దేశంలో వాళ్ళు సురక్షితంగా మరి దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి నేటికి కూడా వారు కానాను దేశంలో నివసిస్తూ ఉన్నారు పిల్లరా ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలకు తోడుగా ఉన్న దేవుడు ఈ దినం నీకు కూడా తోడుగా ఉన్నాడు. గాడ్ ఈజ్ విత్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఈజ్ ఆల్వేస్ విత్ యూ. వాళ్ళు మొర్ర విన్నాడు దేవుడు. బానిసత్వంలో నుండి, కఠినమైన, క్రూరమైన, నీచమైనటువంటి మనుషుల మధ్యలో నుండి, భయంకరమైనటువంటి మరి దుష్ట సాతాను శక్తి ప్రభావంతో పట్టి పీడించబడుతున్నటువంటి దురాత్మ శక్తుల నుండి దేవుడు ఆ యొక్క దేశంలోని మనుషుల నుండి విడిపించాడు. ప్రైజ్ ద లార్డ్. ఎస్. కొన్నిసార్లు పిల్లారా మన జీవితంలో శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. మనుషుల ద్వారా, మన యొక్క సొంత నిర్ణయాల ద్వారా, సొంత ఇచ్చల ద్వారా, కోరికల ద్వారా. బైబిల్ గ్రంథం అదే చెబుతా ఉంది. యాకోబు 1:12 మీరు చదువుకున్నట్లయితే, ప్రతి మనుషుడు కూడా దేవుడు నన్ను శోధిస్తాడు అని అవుద్దంట. ప్రతి మనుషుడు కూడా తన సొంత ఇచ్చల చేత శోధించబడతాడంట. మరులు కొల్పబడినటువంటి వాడిగా శోధించబడతాడు. పాపం గర్భం ధరిస్తుందంట, మరణానికి అంటదంట. సో మనిషి జీవితంలో సొంత ఇచ్చలు, కోరికలే మనిషిని పాడు చేస్తున్నాయి, నాశనం చేస్తున్నాయి, పతనం చేస్తున్నాయి అని గుర్తుపెట్టుకోవాలి. నీ జీవితంలో నువ్వే నీకు శత్రువు, అంతే, ఇంకొకటి శత్రువుగా. సువార్తలో మీరు చదువుకున్నట్లయితే 18 వచ్చిన దగ్గర నుండి 20 వచ్చిన వరకు సెలవిస్తున్న మాటలు, నేను మీతో ఉంటాను, ఐ విల్ బీ విత్ యూ. సారీ, ఐ యామ్ విత్ యూ. ఐ విల్ బీ కాదు, ఐ యామ్ విత్ యూ. నేను మీతో ఉన్నాను అని అంటా ఉన్నాడు. యుగ సమాప్తి వరకు, అంతం వరకు, మరణం వరకు, ముదిము వచ్చు వరకు నీతో ఉంటాడు పిల్లారా. నేను విడిచిపెట్టడు. అయితే దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన చేయాలి. మీరు చేసే ప్రార్థన, ప్రతి ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడు. గాడ్ గివ్స్ రిప్లై ఫర్ ఈచ్ ఎవ్రీ ప్రేయర్. ప్రైజ్ ద లార్డ్. ప్రతి ప్రార్థన దేవుడు వింటాడు. ప్రతి ప్రార్థన దేవుడు వింటాడు. మీరు నమ్మాలి పిల్లారా. నమ్మితే మీరు దేవుని యొక్క అద్భుతాలను చూస్తారు. నమ్మకపోతే దేవుని అద్భుతాలు ఎట్లా చూస్తామండి? చూడలేము. నమ్మటం వలన దేవుడు అద్భుతాలు చేస్తానంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అదే బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. మార్కు సువార్త 11:22 దగ్గర మీరు చదువుకుంటే, మీరు నమ్మండి. ప్రైజ్ ద లార్డ్. అవన్నీ మీకు దొరుకుతాయి. ఏది కావాలంటే అది అడగండి ప్రభు సన్నిధిలో, దేవుడిస్తాడు. గాడ్ గివ్స్ యూ. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హోలీ స్పిరిట్ ఈజ్ స్పీకింగ్ విత్ యూ రైట్ నౌ. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ఏదైనా విన్న ప్రతి మాట మా గుండె లోతుల్లో అద్భుతమైన కార్యం జరిగించునుగాక. ప్రతి బిడ్డ అవసరాల అక్రతలు నీ మహిమలో తీర్చబడునుగాక. నీకు దగ్గర ఉదురుగాక, నిన్ను సేవించుదురుగాక, ఆరాధించుదురుగాక, విశ్వాసంతో, నమ్మకంతో నిన్ను వెంబడించుదురుగాక, మరణం వరకు నమ్మకంగా జీవించుదురుగాక, నిత్య జీవానికి వారసులవుదురుగాక. మా దేశం, మా రాష్ట్రాలు, పరలోకములో ప్రభువా తండ్రి, ఏదైతే నీ చిత్తముందో అది మా దేశంలో, మా రాష్ట్రాల్లో జరుగునుగాక. ఈ భూమి మీద, ప్రపంచ దేశాలన్నింటిలో కూడా నీ సన్నిధి, నీ శక్తి, నీ ప్రభావం. ఆల్ కంట్రీస్ మస్ట్ రిసీవ్ ద అనాయింటింగ్ ఆఫ్ గాడ్. హోలీ స్పిరిట్ రైట్ నౌ. అద్భుతాలు చేయండి, దీవించండి, ఆశీర్వదించండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు నీకే చెల్లిస్తూ ఈ సమయదిన కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవునితో ఉండండి, దేవుని సన్నిధిలో ఉండండి, ప్రార్థన చేయండి. అద్భుతాలు చూస్తారు, గొప్ప కార్యాలు చేస్తారు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సమృద్ధి కృపతో దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే అండ్ వండర్ఫుల్ డే. సీ యూ సమ్ టైమ్ ఇన్ గాడ్స్ విల్.
అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.